అపోస్తుల కార్యములు త్వరగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక. అపోస్తుల మినిస్ట్రీలో వన్ ఆఫ్ ది పాయింట్ ఏంటండి? చెప్పాలి. ప్రార్థన నెక్స్ట్, సహవాసము నెక్స్ట్, రొట్టె విరుచుట నెక్స్ట్, బోధ నెక్స్ట్. అక్కడ ఉండదు, కింద ఉంటుంది. నెక్స్ట్ ఏంటి చెప్పిన? చరస్థిరాస్తులు అమ్మి. ఎలా ఉందటంటే ట్రూ వర్డ్, సత్యమైన మాట, సత్యం ఉండాలి, బోధ, సత్యమైన బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, ఆ ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకునే రొట్టె కార్యక్రమం ఉండాలి, ప్రేయర్ లేపు ఉండాలి. ఈ 4 తర్వాత నువ్వు చేయాల్సిందే చెప్పు. చరస్థిరాస్తులు అమ్మి. సెమినార్కి చరస్థిరాస్తులు ఇమ్మని అనట్లేదు, కానీ నీ సంపాదనలో ఎంతో కొంత చేసేది కూడా గుర్తుపెట్టుకోండి, సేవే. చరస్థిరాస్తులు అమ్మి. చరస్థిరాస్తులు అంటే అపోస్తులు అంత పెద్ద మినిస్ట్రీ చేశారంటే ప్రార్థన ఒకటే చేసేసి ఉండిపోలేదు, బోధ ఒకటే చేసేసి ఉండిపోలేదు, సహవాసంలో మాత్రం ఉండిపోలేదు. వెనకాల ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? ఎకరాలు అమ్మేసే వాళ్ళు ఉన్నారు. వెనకాల ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? ఇల్లు అమ్మేసే వాళ్ళు ఉన్నారు. వెనకాల ఎలాంటి వాళ్ళు ఉన్నారు? అన్నిటినీ అమ్మేసి దేవుని కొరకు కమిట్మెంట్ కలిగిన వారు ఉన్నారు. కనుకే అంత గొప్ప పరిచర్య అపోస్తులకి సోర్స్ దొరికింది దేవుడు వాళ్ళ ద్వారా. ఈరోజు కుంటిబండి మినిస్ట్రీలో ఉండడానికి అక్కడక్కడ కొన్ని కారణాలు ఏంటి చెప్పిన? ఇందాక తమ్ముడు అన్నాడు, మాట ఇస్తాం, చెప్పండి, మాట నెరవేర్స్తాం. లాస్ట్ ఇయర్ ఇచ్చారు మాట, ఆ పేర్లు ఇంకా నాకు ఉన్నాయి తెలుసు, కానీ మనం అడగం. లాస్ట్ ఇయర్ మాట ఇచ్చారు. నేను అనుకుంటాను ఈ మాట జేమ్స్ గారు డైరీలో రాసుకునే మాట కాదు, ఈ మాట సురేష్ తమ్ముడు డైరీలో రాసే మాట కాదు, ప్రసాద్ గారు ఇంకా స్పీకర్లు ఎవరో డైరీలో రాసే కాదు. నువ్వు మాట ఇచ్చిన మాట ఎక్కడ రాస్తారో తెలుసా? అది జ్ఞాపకార్థపు గ్రంథంలో పలానా టైం మాట ఇచ్చేవారు అబ్బాయి, మాట ఇచ్చి నెరవేర్చేవారు అబ్బాయి, ఖచ్చితంగా అడుగుతాడు. నేను భయపెట్టని చెప్పట్లేదు, ఎందుకంటే బైబుల్ ఒక ప్యాటర్న్ మనకు నేర్పిస్తుంది. ప్రేయర్ ఉండాలి, అలాగే చెప్పండి దాతృత్వం కూడా కలిసి మనం ఉండాలి. ఇంకెవరున్నారంటే అసలు మినిస్ట్రీ అనగానే టక్క మనకు గుర్తొచ్చేది ఎవరో తెలుసా? పౌలు గారు అంత పెద్ద మినిస్ట్రీ చేయడానికి, నేను ఈ వేదిక మీద చెప్పాను, అంత పెద్ద మినిస్ట్రీ చేయడానికి కారణం ఫిలిప్పీ పత్రిక చూడండి ఒకసారి త్వరగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. మేము మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క, చెప్పండి, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని. ఏంటట? ఏం చేస్తున్నారట? ఫిలిప్పీ సంఘం ఏం చేస్తుందట? నేను ఇంత పెద్ద మినిస్ట్రీ చేయడానికి నా వెనక మీరు దోపాల మాదిరి ఒకటి వేస్తున్నారు. అదేంటి? ప్రార్థన చేస్తారు. ప్రభా, ఇదిగో మా సహోదరులు సేవకులు నీ సేవ అని తిరుగుతున్నారు, కాచి కాపాడు ప్రభువా. సెమినార్ అని ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు, ప్రభా కాచి కాపాడు తండ్రి. ఏ అవకతవకలు, ఏ ఇబ్బందులు, ఏ మనస్పార్థులు, ఏ స్వార్థాలు, ఏ పేరు ప్రఖ్యాతులు లేకుండా ప్రేమ కలిగి చక్కగా సెమినార్ జరిగేలా ఈ బిడ్డలందరినీ ఐక్యత కలిగించు, ఆత్మచేత నడిపించు ప్రభువా అని ప్రార్థన చేసే ప్రార్థనా యోధులు అనుకుంటే పౌలు గారి మినిస్ట్రీలో ఎంతైనా మనం చేస్తామండి. అంతొద్దు కానీ ఎంతైనా మనం చేస్తాం. పౌలు గారి మినిస్ట్రీ ఎంత గొప్ప వారధి ఎలా వస్తుందంటే ఆయన చెబుతున్నాడు చూడండి, నా కొరకు మీరు ప్రార్థించారు. ఎంత ప్రార్థించారు? అపేక్షించు నిరీక్షణ ప్రకారము మీ ప్రార్థన వలన గొప్ప ప్రార్థనాపరుడైన పౌలు గారికే ఇతరుల ప్రార్థన అవసరమైందంట. సింపుల్గా మనం ఏమంటే చెప్పిన, నిజంగా జేమ్స్ దేవుని సేవకుడైతే చెప్పండి, దేవుడు ఆయనకి సహాయం చేయను కాక వెళ్తున్నాం బ్రదర్ అనకూడదు, గుర్తుపెట్టుకోండి. నన్ను పరీక్షించకూడదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు నిజముగా దేవుని సేవే, ఒరిజినల్గా నువ్వు దేవుని సేవ చేస్తే, నిజంగా మీరు దేవుని సేవకులైతే, మీ బృందం అంతా సత్యమైన బోధ చేస్తే మేమేం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, దేవుడే మిమ్మల్ని వాడుకుంటాడు. సింపుల్గా ట్యాగ్ తగిలిసి వెళ్ళిపోకండి. మా లాడ్డోలు కూడా సేవ చేయాలంటే మా కొరకు మీరు ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మర్చిపోకండి. ప్రార్థన చేసి వదిలేసారా ఫిలిప్పీ సంఘము? చివరి అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 4వ అధ్యాయం 15 వచ్చినండి. ఫిలిప్పీలారా,
సువార్తలో నేను ఆరంభించిన మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలో, పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకు గర్వముగా నేను తెలియజేస్తున్నాను. ఎవరేమనుకున్నా, ఎవరు మాట్లాడినా నాకు తెలుసు. నాకు ఎవరెవరు ఈ పరిచర్యలో సహకరించారో పౌలనే నాకు తెలుసు. తీయటిని మాటలు చెప్పి వెళ్ళిపోయినా మిగిలిన కొరింథీ సంఘాలు ఏంటి? ఎందుకంటే కొరింథీ సంఘానికి అతిపెద్ద లోపం ఏంటని చెప్పిన మాట ఇస్తారు, మాట నెరవేర్చరు. కొరింథీ సంఘం ఏం చేసిందో తెలుసు, పలానా సంఘం ఏం చేసిందో తెలుసు, కానీ మీరు నా అవసరాలు ఏంటో మీకు తెలుసు. నేను సువార్తలను తిరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసు. అందుకే పౌలు గారు అంటున్నారు, మాసిదోనియా నుంచి వచ్చాను, ఫిలిప్పీలారా వచ్చినప్పటి నుండి విచ్చి విషయంలో, పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకు తెలియదు. అంటే ప్రేయర్ చేస్తున్నారు, చెప్పండి, ప్రేయర్ చేస్తున్నారు, అవసర నిమిత్తము సంఘం ఏం చేస్తుంది చెప్పండి, ఇస్తున్నారు, సహాయం ఇస్తున్నారు. సంఘానికి ఉండాలండి. నన్ను అడిగితేనండి ఏం వేల రూపాయలు, కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మన వీడియో చూస్తున్న వాళ్ళు, ఈ కూర్చున్న 2 సంఘాలు 3 సంఘాలు, ఎక్కువ ఏం అవసరం లేదండి. కమిట్మెంట్తో ఒక్కొక్క వీడియో 10,000 మంది పైన చూస్తారు మన వీడియో. మనిషికి 1000 రూపాయలు వేస్తే 10,000 మంది ఎంత అవుద్దండి చెప్పాలి? మనిషికి 10,000 మంది మనిషికి 1000 రూపాయలు వేస్తే ఎంత వస్తుంది? ఎరగా చూడకండి, చెప్పండి ఎంత? 1 CR అంతేనా? 1 CR అవుతుంది. చూసారు, 1000 రూపాయలు నడుతున్న. బయట వేస్తారు లేదు నాకు తెలియదు, కానీ మనమందరం కమిట్మెంట్తో ఉండి తక్కువ సంఖ్యలో ఉన్నాం కనుక మనిషికి ఇంత నేసుకుంటే బయటలో ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనమే చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మనం ఓపుకున్నంతకన్నా చేస్తాం. నిజంగా 6,000 అయిపోయారు అనుకోండి, దేవుడికి తెలుసు ఆ సామర్థ్యం ఆ టైంకి ఇంకా ఎవరిని పంపాలో. నేను అడుగుతున్నాను, ప్రార్థించాలి, సహాయం చేయాలి. కింద కట్టినాడు, వారు నాతో పాలువారై కాలేదని మీకే తెలియను. అనగా దశలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరములు తీర్చుట సహాయం చేస్తుంది. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు, కానీ లెక్కకు విస్తారము రావాలని అపేక్షించుచు చెప్తున్నాను. అంటే మీరు ఇంకా ఇస్తారని మీకు ఈ మాటలు నేను చెప్పట్లేదు, మీరు ఇంకా నాకు ఏదో చేస్తారని ఈ మాటలు చెప్పట్లేదు. ఎందుకంటే మీరు నాకు ఇస్తున్నారంటే నాకు ఇవ్వట్లేదు. ఎందుకంటే సేవకుడని తలంచి ఒకటి గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే పరలోకమందు వాడు ఫలము అధికమగునని చెప్పాడు. చూసావా? ఆ ఫలము మీకు ఇంకా పెరగాలని ఈ మాట మీకు చెప్తున్నాను. రూపాయి బలిపీఠ మీద అర్పిస్తాను, మీరిచ్చిన 10 బలిపీఠ మీద అర్పిస్తాను. ఫిలిప్పీ సంఘమా, మీరిచ్చిన ప్రతి దాన్ని, అంటే మీ ప్రార్థన వలన నేను మేలు పొందుతున్నాను, అలాగే మీరిచ్చిన సహాయాల వలన నేను మేలు పొందుతున్నాను. ఈ మేలు మీరు నాకే చేస్తున్నారా? నేను ఎవరి తరపునైతే సేవ చేయడానికి వచ్చానో ఆయనకే సరాసరి మీ సహకారాలు మీరు అందిస్తున్నారు. అందుకే నేను మీకు ఏమి ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే నేను మీరిస్తే పుచ్చుకున్నవాడిని. నేను మీకు ఏమి ఇవ్వలేకపోవచ్చు, కానీ మీరు నాకు ఇస్తే చెప్పండి, ఆయన మీకు ఇస్తాడు ఖచ్చితంగా. అది పౌలు గారు ఒరిజినల్ మినిస్ట్రీ. నాకు సమస్తము సమృద్ధి కలిగి ఉన్నదని మీరు పంపిన వస్తువులు ఎపప్రదుతి వలన పుచ్చుకొనుచు ఏమీ తక్కువ లేక ఉన్నానని మనోహరమైన సహవాసము, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగముగా. అంటే మీరు ఇచ్చిన కానుకలు ఏం చేస్తాను? పిఓపీలు ఎట్టించుకుని, రంగురంగు లైట్లు ఎట్టించుకుని, సూట్లు వేసుకుని తిరుగుతున్నా అని చెప్పాడా? ఏం చెప్పాడు చెప్పండి? బలిపీఠం మీద బలేస్తానన్నాడు, అర్పణగా మార్చేస్తానన్నాడు. మీరు ఇచ్చిన ప్రతి రూపాయిని మనోహరమైన సువాసన గల దేవుని ప్రీతికరమైన ఇష్టమైన యాగముగా. అంటే పాత నిబంధనలో బలిపీఠాల మీద బలిపశువులను ఇస్తారే, అలా మీ బలిని లేదా మీ ధనాన్ని, మీ కష్టాన్ని ఏం చేస్తున్నాడట? హోమార్పణగా మార్చేస్తాడు, హోమార్పణగా. అందుకే చూడండి, వితిన్ సెకండ్స్లో వందలు పదులు వందలు గంటల వ్యవధిలో, 1000 గంటల రోజుల వ్యవధిలో ₹1,00,000 పైన అయిపోతాయండి. అలాగా లక్షల పైన అయిపోతే ఒక్కరోజు సెమినార్ అలా లేవాలి అంటే 3,000తో 4,000 మందితో 3 పూట్ల అలా కూర్చుని అలా లేవాలి అంటే 1 డేకి ఫిగర్ ఎంత తెలుసా? 3 లక్షల నుంచి 4 లక్షలు అవుతుంది. సుమారు 3 లక్షలు ఎలాగన్నా గీసి మనం ఖర్చు పెడితే సుమారు 3 లక్షలకు 1 డే. ఇంత అంటే ఇన్ని లక్షల రూపాయలు ఒకేసారి ఏమవుతాయి చెప్పండి? అలా బలిపీఠం మీద కాగితాలు పెడితే అలా కాలిపోతాయో చెప్పండి, అలా కాలిపోతాయి ఒకేసారి, ఆవిరైపోతే. చాలామంది అనుకోవచ్చు 15 లక్షలు అవుతాయి అంటే, ఈసారి బాధ్యత నీకు ఇస్తాం రా, చెయ్యి, ఈసారి నీకు చెయ్యి.
మనకి ఎలా ఉంటుందంటే 15 లక్షల ఫిగర్ ముందెట్టి అకౌంట్ ఖాళీ అకౌంట్ ఇస్తారు, కంగారు వచ్చి మోసం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, అలా ఉంటుంది సెమినార్ అనేది. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇంటర్నేషనల్ మ్యాచ్ లాంటిదండి. సరిగ్గా ఆడకపోతే డక్ అవుట్ అవుతాం, జీవితంలో లెగం, ఇక మళ్ళీ కోలుకునే పరిస్థితి లేదు. అప్పులు పాలైపోయి తెప్పల పాలైపోయి చివరికి ఏమైపోతాం కూడా తెలియదు. ఎందుకంటే సెమినార్లు చేసి సూసైడ్ వరకు వెళ్ళిపోయిన ఉన్నారు నాకు తెలుసు. పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి అప్పుల పాలైపోయిన ఉన్నారు నాకు తెలుసు. దేవుని సేవ చేయడం ఎంత ప్రాముఖ్యమో ఆ సేవకు తగ్గ మెలకువ, ధైర్యం, ఆ అడుగులు మనకు లేవనుకోండి, ఆ ప్రార్థన సహాయం మనకు లేదనుకోండి, దేవుని కృప మన తోడు లేదనుకోండి, లాజికల్తో మనం కార్యక్రమాలు ప్రారంభించామనుకోండి, నష్టపోయి కుదేలైపోయి బెంగడేసుకుంటాం. అందుకే పౌలు గారు అంటున్నారు, మీరు ఇచ్చారు నేను పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేసాను. ఇప్పుడు మీరు ఇచ్చారు నేను పట్టుకెళ్ళి లోపలెట్టేసుకున్నాను, ఒక కారు కొనుక్కున్నాను, పిఓపి పెట్టించుకున్నాను, సూట్ వేసుకున్నాను, నెక్స్ట్ వీక్ మా ఫ్యామిలీతో పాటు ఇజ్రాయెల్ వెళ్తున్నాం అన్నారు. అలాంటి దొంగలకి ఇస్తారండి వీళ్ళందరూ. ఇందాక అన్న చెప్పాడు కదా, అలాంటి దొంగలకి ఇస్తారండి. అలాంటి దొంగలకి అలా ఇచ్చేస్తారంతేనండి. ఒరే సేవ చేస్తున్నావురా, మేము అన్నీ తగ్గించుకొని చేస్తున్నావురా, నాణ్యత కలిగిన సేవ చేస్తున్నామని ఎన్నిసార్లు మనం అప్పుడప్పుడు యాదాడికి ఒకసారి మన సిగ్గు విడిసి చెప్పినా ఎందుకో మరి మన మొఖాలు చూస్తే ఎలా ఉంటాయి, కానీ ఆ జేబులోంచి రూపాయి కూడా రాదు. మరి దేవుడి ప్రణాళికో ఏంటో తెలియదు. కానీ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ అయితే చాలా బర్డెన్ అయింది, కానీ ఈ ఇయర్ కూడా బర్డెన్ అయినా ప్రాబ్లం లేదు. దేవుడు తన కార్యమును జరిగిస్తాడు. ఇంకేం రాయబడింది? అక్కడే సరిపోయిందా? ప్రార్థన చేశారు, చెప్పండి, ధనం ఇచ్చారు. ప్రార్థన చేశారు, ధనం ఇచ్చారు. 3వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీ కొరకు ప్రేయర్ చేసాం, అలాగే మనీ ఇచ్చాం, జాగ్రత్తగా చేయండి బ్రదర్ అనలేదు. బ్రదర్ సువార్త ఉందంట కదా, మేము కూడా మీతో పాలు భాగస్తులు వస్తున్నామన్నారట. ఈ 3వ స్టేజ్లో చాలామంది రాలేకపోతున్నారండి. ప్రేయర్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు, ధనం ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. 3వ స్టేజ్ ఉందే, రా ప్లేట్లు ఎత్తుదాం, అక్కడికి రావు నువ్వు. రా వచ్చిన పిల్లల బాత్రూమ్లు కడదాం, అక్కడికి రావు నువ్వు. బరకలు ఎద్దుతాం, రా రాత్రి చల్లో కూర్చొని ఎవరు తిన్నారో ఎవరు తినలేదో, అందరూ తిన్నారా తినలేదా, ఆ బాధ ఆ బరువు మన మీద ఎత్తుకుందాం రా. ఆ రోజులు కంటి మీద నిద్ర లేకుండా, రెస్ట్ లేకుండా, ఆరోగ్యాలు చెడగొట్టుకుని భార్య పిల్లలకు దూరంగా ఉండి ఆ రోజులు అక్కడ అలా తిరుగుదాం రా, అక్కడికి రా, సహకరించడానికి రా. దేవుడు అంటున్నాడు పౌలు ద్వారా నీకు నాకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తున్నాడు. ఆయన అన్నాడు, ధనం ఇచ్చారు, ప్రార్థన చేశారు, ఇంకేం చేశారంటే పౌలు అన్నాడు, ఇలాంటోడు గొప్ప సేవ చేశారంటే వెనకాల కొన్ని బృందాలు ఉన్నాయి అన్నాడు పౌలు. వెనకాల కొన్ని బృందాలు ఉన్నాయి, పెద్ద లిస్టే ఉంది, పెద్ద చాటభారతమే ఉంది. ఒక్క పేరా ఎన్ని పేర్లు ఉన్నాయని ఆ 16వ అధ్యాయం అంతా రాసుకొచ్చాడు రామపత్రికలో. ఎన్ని పేర్లు రాశారు ఒకసారి చూడండి, టక తెలిసి ముగించేద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి వచనం నుండి. కెక్రేయలో ఉన్న సంఘ పరిచారకులు ఫీబే అనే మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా ఉన్నయళ్ళ సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకును సహకారురాలై ఉండెను. ఆమె గూర్చి ఎంత బాగా సాక్ష్యం ఇస్తున్నారు చూడండి. ఒక తల్లి, నిజానికి చేతుల్లోంచి డబ్బులు ఎవరిలో నుంచి రావో తెలిసి ఎక్కువ చెప్పండి, స్త్రీల్లో నుంచి రావు. ఆయన 100 ఇద్దానంటే 100 ఎందుకులేండి 10 అని సరిపోద్ది అంటారు. అందరు కదలేండి, కొంతమంది ఉన్నారు దాతృత్వం కలిగిన వారు, ఇలాంటోళ్ళు పిబేలు. కొంతమంది ఉన్నారు పిబేలు కాదు, పిసినికొట్టు పొల్లమ్మలు. వాళ్ళు ఈరు ఇచ్చేవాడిని కూడా ఏమనేవారు, చేయనివ్వరు. ఆ ఇస్తున్న వాడిని కూడా ఇచ్చేస్తే మరి నెక్స్ట్ మంత్ మనకి ఏమైంది, పండగకి మనం బట్టలు కొనుక్కోవాలి కదా, మరి ఇచ్చేస్తే ఎలాగా. పిబే అనే తల్లి చూడండి, స్త్రీలకు గుణానికి దాటు ఉంది. ఆమె చాలా అవసరాలు మనకు తీర్చింది. ఇప్పుడు ఆవిడకి అవసరం వచ్చింది. మన అవసరం తీరకపోతే మన దేవుని పిల్లలు అవసరం గుర్తుపెట్టుకోండి. మనకు సహకరించిన వారికి ఒకరోజు వాళ్ళకి సహకారం అవసరం వస్తుంది, ఆ రోజు మనం సహకరించాలి. ఇదే ప్రేమ, ఒకరినొకరు పంచుకోవడం అంటే. ఇదే ప్రేమ, ఒకరికొకరు అనురాగం అంటే. ఇంకెవరున్నారు? క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును వందనాలు చెప్పండి. వాళ్ళ జంటను చూస్తేనే ముచ్చటేసేస్తుంది అన్నారట.
అకులకు ప్రిస్కిల కంటే పౌలు గారి వెనకాల ఎంతమంది ఉంటారా, ఎంతమంది ఉన్నారు కనుక ఆ మహానుభావుడు అంత సేవ చేశాడు. ఒక్కడే చేయలేడండి, ఒక్కడి వల్ల ఎవడి వల్ల అవ్వదండి, ఒక్క నాయకుడి వల్ల ఎంత సేవ జరగదు. దంపతులు ఉంటారు, యవనస్తులు ఉంటారు, సహోదరులు ఉంటారు, సహోదరిమణులు ఉంటారు, వ్యక్తులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చిన్నలు ఉంటారు, పెద్దలు ఉంటారు. ఇంత టీం వెనకాల ప్రేయర్ చేస్తూ, ధనమిస్తూ, ప్రేయర్ చేస్తూ, సహకరిస్తూ, ప్రేయర్ చేస్తూ, కూడా వస్తూ, ప్రేయర్ చేస్తూ, సేవలో అసువులు బాస్తూ, ఇలా చేస్తేనే సువార్త జరుగుతుంది. ఈ 3 ప్యాటర్న్ లేకపోతే ఎక్కడ సువార్త జరగదు, గుర్తుపెట్టుకోండి. ప్రేయర్ చేసి సహకరించకపోయినా ఆ సేవకు చాలా ఇబ్బంది కలుగుద్ది. సహకరించి ప్రేయర్ చేయకపోయినా ఆ సేవ అంతంత మాత్రం అయిపోద్ది. రెండూ చేసి ఆ మనిషికి వెనకుండి తోడు లేకపోయినా ఆ సేవ సాగదు. వెళ్ళారు జత పని వారంట, నా ప్రాణం వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు ఇచ్చుటకైనను. ఇలాంటి కపుల్స్ ఉంటే చాలండి మన వెనకాల 2-3. వాళ్ళ ప్రాణాలంటే నా ప్రాణాలు కాపాడడానికి ఆ దంపతులు నా కోసం చచ్చిపోతానన్నారు. ఇలాంటి వాళ్ళు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేనే మర్చిపోకుండా రోమాపత్రికలో వాళ్ళ పేర్లు రాస్తున్నానంటే వీళ్ళ పేర్లు ఖచ్చితంగా దేవుడు ఎక్కడ రాస్తాడు చెప్పండి? పౌలు మీనింగ్ ఎక్కడ రాస్తాడు? ఎప్పటికీ చెరగని వాడబారిన గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో ఈ దంపతుల పేర్లు రాస్తాడు.